మీరు ఎప్పుడు తనతో ఫోన్ మాట్లాడలేదా? మిమ్మల్ని కాంటాక్ట్ ఇప్పుడు ఫోన్ చేయడానికైనా? అంటే తను నాకు ఈ యొక్క అమ్మవారి విషయంలో ఒక ఇష్యూ అయిన తర్వాత అసలు ఎవరు నువ్వు ఏం సంగతి అనేది ఇట్లా సంభాషణ అనేది జరిగింది. అంటే మీరు మాట్లాడారా? నేను మాట్లాడలేదు. సో ఎప్పుడు వేరే వాళ్ళ మాట్లాడినా నుండి ఒక ఇష్యూ మాట్లాడారు. అయ్యింది. ఆ ఇష్యూ తర్వాత అసలు ఎవరు నువ్వు ఏంది సంగతి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అక్కడ. అప్పుడు చెప్పింది అసలు నేను ఇట్లా వీడియోలు తీయడం వల్ల ఇట్లా అయ్యింది ఇది సంగతి అని చెప్పేసి. ఆహా, అంటే మీరు మాట్లాడారు సౌందర్యతో? లేదు లేదు. అంటే వేరే వాళ్ళతో మాట్లాడించారా? వేరే అంటే తను ఎవరో కూడా తెలియదు. నా దగ్గర దాకా ఒక మ్యాటర్ వచ్చింది. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాము. నా దగ్గర మ్యాటర్ వచ్చినప్పుడు నేను అడిగిన అసలు నీ గురువు ఎవరు, నువ్వేంది, ఇదేం సంగతి అనేది ఇట్లా అక్కడ అడగడం జరిగింది. అప్పటిదాకా తను గురువు ఎవరు తెలియదు, తను ఎవరో తెలియదు, తను ఎక్కడి నుంచి వచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఒక ఫోటో చూపించి ఒక ప్రజలల్లో నేను ఉన్నా కాబట్టి నాకు గురువు అనేది బయట టాక్ అట్లా మాట్లాడినంత మాత్రమే నేను వాళ్ళకి ఎవరికి గురువుని కాలేను. నేను పండుగ చేసి లింగంకాయ కట్టిన వాళ్ళని వాళ్ళ నా శిష్యులు, నేను వాళ్ళకి గురువుని. అప్పటిదాకా ఎవరికి ఎట్లా గురువుని అయితే వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రంలో అది నిజం కాదు కదా. అంటే ఇంతవరకు ఇంత జరుగుతుంది, ఇంత ఇష్యూ అయింది, సో జనాలకు కూడా ఎవరు ఏంటని తెలుసుకునే సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు సౌందర్య గురువు అనే వాళ్ళు ఇంతవరకు నేను సౌందర్య గురువు అని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు లేరు. మీకేమన్నా ఐడియా ఉందా సౌందర్య గురువు వీళ్ళు అని? ఏమంటారు మా దొంగతనము ఇంకేదో అనేది ఇట్లా బయట పడదు. ఎక్కువ రోజులైనా సరే దాగదు, బయట పడుతుంది. ఎక్కువ రోజులు లంగతనం దొంగతనం అనేది దాగదు, బయట పడుతుంది అన్నట్టు. మరి గురువు ఇప్పుడు శిష్యురాలికి ఆపద వస్తే గురువు చూసుకుంటున్న గురువు ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు ఆ గురువు అనేటైనా ముందరికి వచ్చి మాట్లాడాలి కదా. ఇంతమందికి ఇంత ఇష్యూ అవుతున్నప్పుడు ఆ గురువు ఎవరు వచ్చి తనతో మాట్లాడి నా శిష్యురాలు లేకుంటే నా విషయంలో ఇట్లా అయ్యింది గిది అని చెప్పేసి అది క్షమాపణ చెప్పుకుంటే పెద్ద మనుషులను ఎట్లనో ఒక దాంట్లో మాట్లాడుకుంటే అది అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ గురువు అనేటైనా ఎవరో రాకుండా ఒకరి మీదకి ఒకరికి తీసుకొని వస్తే ఎట్లయితే చెప్పండి.